హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకోసం చికెన్ పకోడీని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేశారంటే చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, బయట తిన్నట్టే ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా కడుక్కొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా కారంని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ అంతా మైదా పిండిని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మైదా పిండి కంపల్సరీ వేయాలి. ఇవి రెండు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ని పోస్తూ కొన్ని వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంని ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో అలాగే ఉంచాలి. అప్పుడే చికెన్కి మసాలా మొత్తం మంచిగా గట్టిగా పట్టుకుంటుంది. ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో కాకుండా పక్కకు పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ½ అవర్ కంపల్సరీ ఉంచాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి, వేడి చేసుకోండి. చూడండి, అర్ధగంట సేపు పక్కన పెట్టుకున్న మిశ్రమంని తీసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో చిన్న చిన్న పీసెస్ ముక్కల్ని వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్కే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, చికెన్ లోపల కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చికెన్ అన్నది లోపల కుక్ అవుతున్న కొద్దీ బబుల్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయి. చూడండి, బబుల్స్ కొంచెం తక్కువ అయ్యాయి కదా. ఇప్పుడు మరొక సైడ్ తిప్పుకుందాం. ఆయిల్ మాత్రం ఎక్కువగానే ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా తీసుకుంటేనే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి పెట్టాలి. ఈ కలర్కి వచ్చాక మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఈ కలర్కి వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడీ అన్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతా పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నెమ్మదిగా చేసుకోవాలి. అప్పుడే చికెన్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ బయట దొరికినట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, మైదా ఈ 3 ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐకాన్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఇంతవరకు ఓపికతో చూసినందుకు. థ్యాంక్ యూ. బాయ్.